కర్నూలు జిల్లా నందవరం మండల పరిధిలోని మొగతి గ్రామంలో సుజల స్రవంతి పథకాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే డాక్టర్ బివి జయ నాగేశ్వర్ రెడ్డి చొరవతో తమ ప్రాంత త్రాగునీటి సమస్యకు పరిష్కారం దొరికిందని స్థానిక నేతలు తెలిపారు. బీసీసీఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మొగతి ఈరన్న గౌడ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో తాగునీటి సౌకర్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి శరవేగంగా జరుగుతుందన్నారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా మన ఎమ్మెల్యే గారు జయనాథ్ రెడ్డి అన్న గారు, మన ఎండిఓ గారు మేము రిక్వెస్ట్ చేసిన పద్ధతి ప్రకారము మన గ్రామానికి మన ఏవి గారు వచ్చి బ్రహ్మాండంగా చేసి దీన్ని మరి రీఓపెనింగ్ చేయడం జరిగింది. కేవలం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి దీన్ని పండుకుని లేపెట్టినాము. దాన్ని అందరూ మనం సద్వినియోగపరచుకున్నాం గ్రామస్తులు. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. ముఖ్యంగా మన గౌరవనీయులు ఎమ్మెగనూరు శాసనసభ్యులు బివి జయనేశ్వర రెడ్డి సార్ గారు కూడా మన నందవరం మండలంలో అన్ని గ్రామాలకు గ్రామ ప్రజలు అందరూ కూడా పరిశుభ్రమైన మంచినీరు అందించేలా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అందులో భాగంగానే మరి ఈరోజు మన ఈ మొగతి గ్రామంలో మీరు చాలా రోజుల నుంచి వాడుకలు లేకుండా ఉండేదాన్ని మరి గ్రామ పెద్దలు ఈరన్న గౌడ్ గారు అందరూ దీన్ని వారి కృషితో దీన్ని తయారు చేసి ఈ రోజు ప్రజలకు అందరికీ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.